అద్భుతమైన వ్యక్తి శేషారెడ్డి గారు. వారిని ఒకసారి కలిసి అనమాట నేను ఇలా ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టడం అంటే ఏముంటుంది, ఏదో వన్ డే మ్యాచ్లో ఉంటుంది కదా, ఎందుకు నాకు ఏంటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి చేసిన దానికని అడిగారు. సార్ మీరు అలా అంటే నాకు ఒక ఐడియా ఉంది సార్ అన్న. ఐడియా ఏంటన్నారంటే ఆయన ఏదైనా క్రియేటివ్గా చేయండి, చూద్దాం, ఆలోచిద్దాం. అప్పుడు నేను ఏమన్నానంటే ఇలా మాతృభాషలో ఒక వ్యాసాలు రాయటం, ఆ మంచి వ్యాసాలను తీసుకుని గవర్నమెంట్కి మనం ప్రజెంట్ చేయటం సార్ అన్న. ఇదేదో బాగుంది అన్నారు. అన్నదంటే నేనే అన్నానంటే సార్ మీరు ఎలాగా అన్నారు కాబట్టి ఆ బాధ్యతను కూడా మీరే, ప్రింటింగ్ చేసే బాధ్యతను కూడా మీరే తీసుకోవాలని అన్నాను. వెంటనే ఆయన ఇంకొక మాట లేదు, మీరేట్గా ఆయన యాక్సెప్ట్ చేసే బాధ్యతను తీసుకుని ఈ కార్యక్రమాన్ని పిలుస్తున్నారని చేస్తున్నారు. సో శేషారెడ్డి గారు లేకపోతే ఈ సదస్సు ఉండేది కాదని నేను 100% భావిస్తున్నాను. నాకు మా రాణి ప్రసాద్ గారు ఆయనే దీనికి మా ఆలోచన అయితే మాది, కానీ ఆచరణ అంతా కూడా రాణి ప్రసాద్ గారు. వారిని కూడా ఒకసారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మా సత్యనారాయణ గారు సార్, మా యూనివర్సిటీ, అలాగే మా తెలుగు భాషా పండితుల ప్రధాన కార్యదర్శి. నెక్స్ట్ ఇమీడియట్ గా నాకేంటంటే ఈ పుస్తకాన్ని ఎవరితో ఆవిష్కరింప చేయాలని ఒక ఆలోచన. నాకేంటంటే ప్యూర్ హార్ట్ సార్ మేము కలిస్తే మా ఇద్దరికి కూడా ఒక తపన ఏంటి, ఏదో ఆయన అడిగినప్పుడల్లా ఏం చేయొచ్చు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఆయన అడిగినప్పుడు ఏదో చేయాలి అనుకున్నప్పుడు ఆయనతో కూడా మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం సార్. మనం ఆ రోజు ఫోన్ చేస్తూ కూడా మాట్లాడినప్పుడు ఈ ఎండ్ ప్రోడక్ట్ చేయలేకపోతున్నాం సార్ అనుకుంటే మీతో నేను అన్నాను సార్. సో ఆ ఎండ్ ప్రోడక్ట్గా కనీసం అట్లీస్ట్ ఒక బుక్ తయారు చేసి ఆ బుక్ని అందరికీ ఇస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకొకటి కూడా చెప్పాను, నేను సార్తో కూడా చెప్పాను, ప్రపంచ తెలుగు మహాసభలు అంటే కవులు, రచయితలువి, కళాకారులవే కాదు, తెలుగు మాట్లాడుకునే వాళ్ళందరినీ కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. అందుకనే సైకాలజీ కూడా నేను ఇమీడియట్గా నాకు ఒక ఐడియా వచ్చినప్పుడు మా ఒంగోలు నుంచి వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు జనార్దన్ గారు వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఐడియా వచ్చింది ఏంటంటే ఎందుకు వీళ్ళందరూ ఎంతమంది సైకాలజిస్టులు ఉన్నప్పుడు మనం వాళ్ళకు కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు కదా అనుకున్నాం. ఎలాగా సార్ ఉన్నాం కదా, ఇంకొక 30 కేజీలు అడిగితే కాదంటారు కదా అని ఉద్దేశంతో ధీమాగా నేను ఆయన్ని ఒప్పించడం జరిగింది. సో మీ అందరికీ కూడా నేను చేస్తున్నాను. ఇది చిన్న సభ అవుతుంది. నా కోరిక ఏంటంటే ఏ సభ అయినా ఎక్కువ మందిని ఆకర్షించగలగాలి, అప్పుడే అది ఒక విజయవంతమైనటువంటి అవుతుంది. మనం ఇంకా ఎక్కువ మందిని నెక్స్ట్ సభకి మళ్ళీ ప్రపంచ తెలుగు మహాసభలు మనం పెట్టుకున్నప్పుడు ఈ హాల్ కాదు, మీరు చూసుంటారు, నేను ఆ స్టేజ్ దగ్గర ఉంటాను. ఎందుకంటే ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఎంతమంది చూసారో మెయిన్ స్టేజ్ దగ్గర రోజుకి ఎంతమంది కనిపిస్తున్నారు సార్? ఎంతమంది ఉంటున్నారు రోజుకి? అక్కడ 10,000 నుంచి 15,000 రోజు వస్తున్నారు. నేను అంత ప్రచారం చేసుకున్నాను ఆ దాన్ని. నేనేంటంటే మీరేం చేస్తారో చూద్దాం. నిజంగా చెప్తున్నాను, మీరు ఈ రాసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మందిని తీసుకొస్తే ఇవాళ ఈ హాల్ మనకి ఏ విధంగా సరిపోయేది కాదు. మనం ఒక్కరిమే వద్దాం అనుకున్నాం, కానీ మనతో పాటు ఇంకో 10 మందిని తీసుకొచ్చి వాళ్ళని కూడా మనం విజయవంతం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా మనం అందరం ప్రచారం చేయాలని. సో ముందుగా నేను శాస్త్రయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారిని సార్ పొద్దునే ఆయన మార్నింగ్ వచ్చేసారు, ఆయనకి వచ్చేసి పూజలో కూర్చున్నారు. సార్ మళ్ళీ రావాలి అంటే యాక్చువల్గా ఆయన షెడ్యూల్ అయితే నిజం చెప్పాలంటే 1 o'clock ఉంది, 2 o'clock గవర్నర్ గారు వచ్చే ముందు ఒకసారి అన్ని చూపిద్దామనే ఉద్దేశంతో అనుకున్నాం అనమాట ఆయనకి. కానీ నాకు స్వార్థం ఏంటంటే మన రాష్ట్ర శేషారెడ్డి గారు అంత మంచి మనసుతో చేసిన పుస్తకాన్ని ఇంకొక మంచి మనిషే ఆవిష్కరిస్తే బాగుంది అనిపించింది. సార్ నుంచి నాకు ఇంకొక ఏమంటారు, ఇంకొక మనిషిని, మన అమ్మని ఎంత మనం నమ్ముతామో, నేనైతే మా శాస్త్రయ్య గారు నన్ను నమ్ముతాను. ఎప్పుడైనా సరే పెద్ద గెస్ట్ కావాలండి, ఎవరు లేకపోతే ఎప్పుడైనా ఇబ్బంది పెట్టను. నాకు దారి అన్ని మూసుకుపోతే ఒక దారి ఉంటుంది, అది శాస్త్రయ్య గారు నమ్మకం అనమాట నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇందులో మీ అందరికీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఇందులోని ఇందాకే చెప్తాం అనుకున్నాను, ఎవరైనా 3 నిమిషాల నుంచి మాట్లాడడానికి ఉండదు, 3 లేక 5 నిమిషాలు. ఎందుకంటే 1 o'clock ఈ సెషన్ వైండప్ అయిపోతుంది. అవంతా మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ గవర్నర్ గారు వస్తారు.